అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము 17వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. వెనుకకు తీసినెడల. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం నందు, నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఒకడు వెనక తీసినెడల అతనిపై నా ప్రాణమునకు సంతోషము ఉండదు అని ప్రభు చెప్పుచున్నాడు. ప్రభు కొరకు పలు శ్రమలను అనుభవించిన ఒక మిషనరీని నేను ఎరుగుదును. ఆయన ఒక విదేశీయుడైన ఒక క్రైస్తవ సేవకుడై ఉండుట చేత జనులు ఆయనను పలు రకములైన చిత్రవదకు గురి చేసి యేసును తృణీకరించమని చెప్పి బలవంతము చేసిరి. ప్రభు అతని చూచి, నీవు విశ్వాసమునందు దృఢముగా నన్ను ఆనుకొనుము, వెనుకకు తీసినెల్ల నీ పైన నా ప్రాణమునకు సంతోషం ఉండదు అని చెప్పాను. ఆ భక్తుడు ప్రభువును దృఢముగా హత్తుకొని పట్టుకొనెను. విశ్వాసం మూలముగా నీతిమంతుడు జీవించును అని చెప్పితివే. ప్రభువా, నీపైనే విశ్వాసం ఉంచి ఉన్నాను, ఈ శోధనలో నేను పడిపోకూడదు అని దృఢముగా నిలబడెను. ఆయన తన యొక్క చర అనుభవములను పంచుకొనుచున్నప్పుడు నా హృదయము ఆశ్చర్యపడెను. నేడు దేవుని విడిచి అనేకులు వెనకబడిపోవచ్చున్నారు. ఒక కాలమునందు ప్రభు కొరకు ప్రకాశించిన వారు నేడు పడిపోయిన స్థితిలో కనబడుచున్నారు. సొమ్మసిల్లి పోవుట చేత వెనుకబడిపోయిరి. వెనుకబడిపోయిన స్థితిలో ప్రభు మిమ్ములను చూచుచున్నప్పుడు పరితపించుచు, నీవు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. కావున నీవు ఏ స్థితిలో నుండి పడిపోతువో దానిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది నీ మొదటి క్రియలను చెయ్యుము అని చెప్పాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4 మరియు 5 వచనం. మిమ్ములను కొద్దిగా పరిశీలించి చూచుకొనుడి. మొదట మీకు ఉండిన దైవిక ప్రేమ మీలో ఉన్నదా? మొదట మీరు ప్రభు యొక్క సన్నిధిలో స్తుతించి ఆనందించున్నట్లు నేడును స్తుతించి ఆనందించుచున్నారా? వీధి సువార్తలకు వెళ్ళుటయును ఆత్మను దర్శించుటయును సంతోషకరమైన అనుభవంగా అనిపించుచున్నదా? ఇట్టి ప్రశ్నలన్నిటికీ మీ యొక్క జవాబు లేదు అనుట చేత మీరు వెనకబడిపోయిన స్థితిలో ఉన్నారు అనుటయే అర్థము. వెనకబడిపోయారు అనుటకు మరొక గుర్తు ఇతరులపై నేరములు మోపుటయే, సహోదరుల మీద నేరమును కనుగొనుటయే. ఏ మనుషుడైతే ప్రభు యొక్క మహిమను మహత్యమును గూర్చి మాట్లాడక సహోదరులపై నేరము చెప్పుచు ఉన్నాడో అతడు వెనకబడి పోవుడితో పాటు సాతానికి చోటు ఇచ్చి ఉన్నాడు అనుటే అర్థమునై ఉన్నది. మీరు అట్టి స్థితి యందు ఉన్నట్లయితే కన్నీటితో మారు మనసు పొంది ప్రభు వద్దకు రండి. అనేకులు వెనకబడి పోటుకు గల కారణము వారు క్రీస్తును తేరి చూడక వెనుకకు తిరిగి లోకం యొక్క అంశములను చూచుటే ఉన్నది. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనంలో చదువుచున్నాం. ఇజ్రాయెల్ ప్రజలు కనానుకు ప్రయాణము చేయించున్నప్పుడు వారి యొక్క హృదయము అగిప్తునందు గల దోసకాయలను వెల్లుల్లిపాయలను చేపలను తలుచుకొనుచు ఉండుడి చేత వారు కనాన్లోనికి వెళ్ళలేకపోయిరి. దేవుని బిడ్డలారా, వెనకబడిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండుడి. నేటి ధ్యానమునకై భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచి వాని స్వభావము వానికే సంతోషం ఇచ్చును. సామెత గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయము లేవికాండము 21 మరియు 22 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 28వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.